హాయ్ హలో నమస్తే. మన ఊరు వంటలు వింతలు విశేషాలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేసుకోబోతున్నాం క్యాండిల్స్ చేయడం అంటే అందరూ చాలా సింపుల్గా ఉంటుంది, మామూలుగా ఎవరైనా చేసేయచ్చు అని చెప్పి అంటారు. ఈరోజు మనం చేయబోతున్నాం ఎసెన్షియల్ ఆయిల్ తోటి సెంటెడ్ క్యాండిల్స్ అండి, యూజింగ్ క్రయాన్స్ ఆర్ కలర్స్. ఇవి ఎలా చేయాలో చూసుకుందాం. వీటికి కావాల్సినవి ఏంటంటే ముందు థ్రెడ్ అండి. ఇది మామూలుగా మనకి ఎక్కడైనా టైన్ దారం అంటే ఇస్తారు, ఎనీ షాప్లో తీసుకోవచ్చు. ఒక బండిల్ టైం దారం తెచ్చి మనకు కావాల్సినంత దారం తీసుకోవాలి. నెక్స్ట్ ఏదన్నా పాత రేక్ డబ్బా తీసుకొని దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలాంటి చిన్న పీసెస్గా కట్ చేసుకొని సెంటర్లో హోల్ పెట్టుకోవాలి. అది విక్ హోల్డర్ అన్నమాట. అలాగే దాంట్లో యాడ్ చేయడానికి కలర్స్ కానీ క్రేయాన్స్ కానీ పెట్టుకోవచ్చు. కొంచెం ఎసెన్షియల్ ఆయిల్. మన బాటిల్ క్యాండిల్స్ చేస్తున్నాం కాబట్టి కొన్ని ఖాళీ బాటిల్స్. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఒక గిన్నెలో మనం కొవ్వొత్తులు చేసుకోవడానికి వ్యాక్స్ రా మెటీరియల్ దొరుకుతుందండి. అది కాదనుకుంటే మన దగ్గర ఉన్న పాత క్యాండిల్స్ కానీ క్రయాన్స్ కానీ కరిగించుకొని కూడా చేసుకోవచ్చు. ఇది కరిగించుకోవడానికి ముందుగా కడాయి తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకుందామండి. పైన ఇంకో స్టీల్ గిన్నెలో వ్యాక్స్ వేసుకొని ఆ నీళ్ళ హీట్ తోటే అది వ్యాక్స్ కరగాలండి. డైరెక్ట్గా హీట్ మీద పెడితే ఏమవుతుందంటే నల్లగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండటం కోసం ముందు వాటర్ హీట్ చేసుకొని తర్వాత వ్యాక్స్ని కరిగించుకుందాం. ముందుగా ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్లో వాటర్ని హీట్ చేసుకుందాం అండి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం గిన్నె పెట్టుకుందాం. కోతతో చిన్నగా వ్యాక్స్ కరగటం మొదలుపెట్టిందండి. అలాగే పూర్తిగా మెల్ట్ అయ్యి వాటర్ లాగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా, వ్యాక్స్ మెల్ట్ అయిపోతుంది. ఇలాగ పూర్తిగా మెల్ట్ అయ్యేదాకా చూడాలండి. మెల్ట్ అయిన తర్వాత ఫస్ట్గా మనం ఏదైతే విక్ యూజ్ చేసుకుంటున్నామో దారం, ఆ దారాన్ని ఒకసారి వ్యాక్స్లో తడిపి తీయాలండి. మనం ఏదైతే దారం ఇందాక తీసుకున్నామో ఆ దారాన్ని వ్యాక్స్లో ముంచి తీసుకోవాలండి. ఇలా వస్తుంది దారం. ఈ దారాన్ని స్ట్రైట్గా పెట్టేసి ఆరబెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో విక్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కట్ చేసిన విక్స్ మనం ఇందాక ఏదైతే రేకు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో ఆ రేకు ముక్కల్లోంచి ఇలా తీసుకోవాలండి. చూసారు కదా, జస్ట్ సింపుల్ అండి. ఇట్లా విక్స్ రెడీ చేసుకొని పెట్టుకొని ఇవి మనం తయారు చేసుకున్న బాటిల్లో పెట్టుకోవాలి. మనం ఏదైతే క్యాండిల్లో పెట్టుకుంటున్నామో ఇలా పెట్టుకొని దీనిపైన ఒక పుల్లకి చుట్టుకుంటామండి. చుట్టుకొని దీంట్లో వ్యాక్స్ పోసుకుంటే మన క్యాండిల్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు మనం విక్ ఎక్కించుకున్న దారం స్ట్రైట్గా కదలకుండా సెంటర్లోకి రావడానికి ఏం చేస్తామంటే టూత్ పిక్స్ ఉంటాయి కదండి, అట్లాంటి ఒక టూత్ పిక్ తీసుకొని ఆ రిమైనింగ్ దారాన్ని కరెక్ట్గా బాటిల్కి అందుకునే దగ్గర చుట్టుకొని పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా చివర పుల్లకి దారం చుట్టుకుంటే మిగిలిన దారం బయటకు వస్తుందండి. బాటిల్కి చక్కగా సెంటర్కి వస్తుంది అన్నమాట దారం. ఇప్పుడు దీంట్లో వ్యాక్స్ వేసుకుంటే వ్యాక్స్ ఆరిపోగానే మనకి క్యాండిల్ సెంటర్కి ఇది విక్ వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు క్యాండిల్ కరిగింది కదండి, దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మన దగ్గర ఎసెన్షియల్ ఆయిల్ స్ప్రే ఉందండి, ఆ స్ప్రేని యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకొని మనకు కావాల్సిన కలర్ యాడ్ చేసుకోవటండి. దాంట్లో మనం రకరకాల క్యాండిల్స్ రకరకాల కలర్స్ చేసుకుంటాం కాబట్టి గ్లాస్లోకి చేంజ్ చేసుకుంటున్నాం అండి. ఇప్పుడు ఆ గ్లాస్లో తీసుకున్న దానికి మనం కలర్ యాడ్ చేసుకుందాం. ఈ మామూలు ఫుడ్ కలర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లో దాన్ని నీట్గా కలుపుకోవాలి.
కలర్ మొత్తంగా కలిసేటట్టుగా కలుపుకొని మనం కలర్ కలుపుకున్నాం అండి. విక్ సెట్ చేసుకున్న క్యాండిల్లోకి ఒక గ్లాస్ బాటిల్లోకి ఈ కరిగించుకున్న కొవ్వొత్తి అనేది వేస్తున్నాం అండి. చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అది డ్రై అయిపోగానే మనకి ఆ కలర్లో క్యాండిల్ తయారైపోతుందండి. అంతే సింపుల్. ఇక ఎక్స్ట్రా విక్ అనేది మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఫుడ్ కలర్స్తో ట్రై చేస్తే అంత నీట్గా రాలేదండి. అదే క్రయాన్ కరిగిస్తే మాత్రం చక్కగా కలర్ఫుల్గా వచ్చింది. సో క్యాండిల్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా క్రయాన్స్ దగ్గర పెట్టుకోండి, ఈజీగా అవుతుంది. ఇప్పుడు క్రయాన్స్తో చేసిన ఒక క్యాండిల్ని మీకు చూపిస్తాను ఎలా చేస్తున్నాం. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఒక గ్లాస్ ఉంది, దానికి విక్ స్టాండ్ పెట్టి విక్ పెట్టి రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు హీట్ అయిన ఆ వ్యాక్స్ని ఈ గ్లాస్లో పోస్తాం. ఇది చక్కగా కలర్ఫుల్గా క్యాండిల్ తయారవుతుందండి. మంచి అరోమా ఇస్తుంది. ఇది వెలిగించినప్పుడు ఇంకా అందంగా ఉంటుంది. మన అరోమా క్యాండిల్స్ రెడీ అండి. అది ఆరిన తర్వాత పైన కర్ర తీసేసి ఎక్స్ట్రా విక్ అనేది మనం కట్ చేసుకుంటాం అన్నమాట. కరిగించినప్పుడే చక్కటి స్మెల్ వస్తుందండి. ఇది ఆరిన తర్వాత కూడా అంతే మంచి స్మెల్ వస్తుంది, ఆరి మనం క్యాండిల్ వెలిగించినప్పుడు. అంతేనండి. ఈరోజు చూసారు కదా క్యాండిల్స్, మనం అరోమా క్యాండిల్స్ ఇంట్లోనే ఎలాగ తయారు చేసుకోవచ్చు. ఇదే ఒక క్యాండిల్ మనం మాల్లో కొనాలంటే 350 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు అమ్ముతున్నారండి. 1000 రూపీస్ ఎవరు కూడా కొన్ని క్యాండిల్స్ అమ్ముతున్నారు. మనకు కావాల్సిన మెటీరియల్స్ ఉంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా అరోమాటిక్గా ఉంటుంది. మంచి ఈవినింగ్, గుడ్ నైట్ చక్కగా వెలిగించుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. క్యాండిల్ లైట్ డిన్నర్స్ కానీ మంచి ఫీలింగ్ వస్తుందండి ఈ క్యాండిల్స్ వెలిగిస్తే. సో మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, మన క్యాండిల్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా విక్ని మనం కట్ చేసేస్తాం అన్నమాట. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న క్యాండిల్స్ అండి ఇవన్నీ. వీటన్ని కూడా స్టిక్ తీసేసి విక్స్ కట్ చేసుకుందాం అండి. కట్ చేసుకొని ఒక క్యాండిల్ మనకి ఎలా అయిందో చూసుకుందాం వెలిగించుకొని. ఇప్పుడు మనం తయారు చేసుకున్న క్యాండిల్స్ వెలిగించి చూసుకుందాం అండి ఎలా పనిచేస్తాయి. చూసారు కదా ఎంతో అందంగా వెలుగుతున్నాయి మన క్యాండిల్స్. చక్కటి ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుందండి. ఇంతేనండి, సింపుల్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో చేసి చెప్పండి. సెంటెడ్ క్యాండిల్స్.